అస్సలాముఅలైకుం హాయ్ అండి. ఇంకా ఈరోజైతే బోట్ నెక్ బ్లౌజుకు లోడింగ్తో థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నా చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు పైపింగ్ క్లాత్ ఆపోజిట్ అయితే తీసుకుంటున్నామండి. ఇది వచ్చేసి బార్డర్కి అయితే వచ్చింది ఈ కలర్ అన్నమాట. అందుకోసమని ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను వీడియోలో చూపించే విధంగా క్రాస్గా అయితే కటింగ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా. ఆ తర్వాత ఒక 1 ఇంచు మైనా సరిపోతుందండి మనకు లోడింగ్తో, కాబట్టి ఒక 1 ఇంచు మైనా ఈ విధంగా క్రాస్ పీస్ అనేది కటింగ్ చేసుకోండి. ఇలా మీరు మూలలు ఇలానే పెట్టి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. నాకు మూలలు ఇలా పెట్టి స్టిచ్ చేసే అలవాటు లేదండి, అందుకని స్ట్రైట్గా కటింగ్ అయితే చేసేసాను. ఇలా మనకు సరిపోయేమైనా కటింగ్ చేసుకోవాలా చూడండి. ఈ విధంగా కటింగ్ చేసుకొని మనం 2 ముక్కలు జాయిన్ చేసుకుందాము. ఓన్లీ బ్యాక్ పార్ట్ కాబట్టి ఇక్కడ నేను 2 ముక్కలు అయితే తీసుకున్నాను. ఇలా నీట్గా కటింగ్ చేసుకొని 2 జాయింట్ అయితే చేద్దామండి. ఇలా ఈ 2 పీసులు జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నా చూడండి. ఎందుకంటే మనము థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసిన తర్వాత ఎగస్ట్రా ఖర్చు కటింగ్ చేసిన తర్వాత ఇంకా మనకు అక్కడ ఊడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి డబుల్ కుట్ అయితే వేసుకోండి. ఆ తర్వాత ఇలా మధ్యలోకి థ్రెడ్ పెట్టేసి థ్రెడ్ అనేది మనకు గట్టిగా పట్టినప్పుడు ఊడిపోకుండా ఇక్కడ రఫ్ చేసేయండి. ఇలా మధ్యలో పెట్టేసి కుట్టిన తర్వాత ఇప్పుడు మనము ఇలా మధ్యలో థ్రెడ్ను పెట్టేసి ఫోల్డింగ్ చేసుకుంటూ క్లాత్ను థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చే విధంగా కుట్టుకుంటూ రావాలా చూడండి. ఇలా ఈ క్లాత్ సాగుతుందండి, జాగ్రత్తగా కొంచెం నిదానమైన నీటుగా స్టిచ్ చేసుకుంటూ రావాలా చూడండి. ఇక్కడ పాదం అనేది అడ్జస్ట్ చేసుకుంటే మనము కుట్టుకి థ్రెడ్ పక్కనే కుట్టు అనేది వస్తుందండి, లూజ్ రాకోకుండా క్లాత్ అనేది. ఈ విధంగా మొత్తం ఇంకా లోపల థ్రెడ్ పెట్టేసి క్లాత్ను ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ అలా చూడండి. ఇలా ఫస్ట్లో రాదండి, కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకైతే అస్సలు విసుగు అనిపిస్తుంది. ఈ పైపింగ్ వేయడం నా వల్ల కాదు అని అనిపిస్తుంది. కానీ నేను నేర్చుకుంటాను, నేను నేర్చుకోవాలి పైపింగ్ అని మీకు మనసులో అనుకొని స్టిచ్ చేస్తూ ఉండండి, తప్పకుండా వస్తుంది. ఆ తర్వాత మనకు ఒక 1/2 ఇంచు ఖర్చుతో ఉండే విధంగా చూసుకొని ఇలా ఎగస్ట్రున్న క్లాత్ మొత్తాన్ని కటింగ్ చేసుకోవాలి చూడండి. ఒకటే లెవెల్లో కటింగ్ చేయాలండి. మనం ఎంతైతే ఖర్చు పెట్టి కుట్టుకుంటామో ఆ మైన క్లాత్ చూసుకొని ఎగస్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసేయాలండి. ఈ విధంగా మొత్తం ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ అయితే తీసుకోండి. లైనింగ్ తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. మీ చేతి వాటం ఎటు సైడ్ నుంచి ఉంటుందో అటు సైడ్ నుంచి స్టిచ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ మూల దగ్గర వచ్చేసరికి ఇలా సూది కిందికి దింపి ఇక్కడ క్లాత్ అనేది కొంచెం ఖర్చు అయితే పెట్టాలండి. ఇలా ఖర్చు పెట్టుకుంటే మనకు ఇక్కడ క్లాత్ అనేది నీటుగా తిరుగుతుంది అన్నమాట. సూది కిందికి దింపి ఇలా తిప్పండి. ఖర్చు పెట్టుకుంటే నీటుగా తిరిగేస్తుంది క్లాత్ అయితే. ముడత అనేది రాకుండా చూసుకోండి. ఆ తర్వాత ఇలానే ఇంకా నెక్ చుట్టూ మనం థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చే విధంగా కుట్టుకుంటూ రావాలా చూడండి. రౌండ్ తిరిగే దగ్గర క్లాత్ను ఇగ్గొద్దండి. లైనింగ్ ఇంకా మనకు లైనింగ్ని ఇగ్గితే సాగుతుంది, నెక్ అనేది ఎత్తిపోతుంది. లైనింగ్ ఇగ్గద్దు, అలాగే థ్రెడ్ పైపింగ్ని ఇగ్గకోకుండా స్టిచ్ చేయండి. ఈ విధంగా ఇక్కడ మూల దగ్గర వచ్చేసరికి మళ్ళీ సూది కిందికి దింపి ఇక్కడ ఖర్చు పెట్టేయండి. ఖర్చు పెట్టామంటే మనము క్లాత్ నీట్గా తిరుగుతుంది అన్నమాట.
ఇలా ఇలా తిప్పేయండి అంతే. ఫోల్డింగ్ చేద్దండి. ఫోల్డింగ్ చేస్తే మనకు అక్కడ ముడత వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసేయాలి చూడండి. ఇంకా ఎగస్ట్ వచ్చిన ఈ పైపింగ్ క్లాత్ను కటింగ్ చేసేసి ఈ మూలల దగ్గర కొంచెం ఖర్చు పెట్టండి. కొంచెం ఖర్చులు పెట్టుకుంటే మనకు నీట్గా వస్తుంది. ఆ తర్వాత మెయిన్ క్లాత్ మీద రైట్ సైడు లైనింగ్ వేసుకోండి. లైనింగ్ వేసేటప్పుడు థ్రెడ్ పైపింగ్ అనేది లోపలికి ఉండాలండి. మనం పైపింగ్ కుట్టాం కదా, ఆ పైపింగ్ అనేది లోపలికి ఉండాలి. మెయిన్ క్లాత్కు రైట్ సైడు పైపింగ్ అనేది లోపలికి ఉండాలి. ఇప్పుడు మనకు ఇక్కడ కుట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆ కుట్టు మీదనే మనం కుట్టుకుంటూ రావాలా చూడండి. ఇలా జరుపుకుంటూ కుట్టుకుంటూ రావాలా చూడండి అంతే. చాలా సింపుల్గా మనము బోటిక్ స్టైల్లో ఈ పైపింగ్ అనేది కుట్టుకోవచ్చు. మనకు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. మెయిన్ క్లాత్ అనేది కొద్దిగా ఎగస్ట్ని కటింగ్ చేసుకోండి. మనము ఇలా తిరగదిప్పేటప్పుడు క్లాత్ అనేది మనకు తక్కువ రాకుండా ఉండాలండి. మొత్తం ఇంకా ఇంతే. మీరు ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. మూల అనేది బయటికి తీసి చెక్ చేసుకోండి. థ్రెడ్ ఒక్కటే కనిపిస్తుందా లేదా ఎగస్ట్రా క్లాత్ వచ్చిందా అని చెక్ చేసుకొని మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోండి. ఇంకా మనకు మెయిన్ క్లాత్ ఎక్కువ ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసేయాలి చూడండి. ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఖర్చులు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా రౌండ్ తిరిగే దగ్గర మొత్తం ఇలా ఖర్చులు అయితే వేసుకోండి. కుట్టు తెగకోకుండా ఖర్చు వేసుకోవాలి చూడండి. ఇలా మొత్తం ఇంకా నెక్ రౌండ్ మొత్తం ఖర్చులు అయితే వేసుకోండి. అప్పుడే మనకు పైపింగ్ నీట్గా ఉంటుంది. ఇలా బయటికి తీసుకొని చెక్ చేసుకోండి. నీట్గా వచ్చిందో లేదో తెలిసిపోతుంది. మొత్తం ఇలా బయటికి తీసుకున్న తర్వాత ఇప్పుడు పై కుట్టు అయితే వేయాలి చూడండి. థ్రెడ్ పక్కనే కుట్టు అనేది పడే విధంగా చూసుకోండి. ఇలా ఇంకా పై కుట్టు మొత్తం ఇలానే. ఇంకా క్లాత్ అనేది మనకు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ముడతలు రాకోకుండా నీట్గా జరుపుకుంటూ థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ రావాలి చూడండి. వీడియోలో చూపించే విధంగా. మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంతే. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు అస్సలు వద్దురా అనిపిస్తుంది, కానీ ట్రై చేస్తేనే వస్తుంది. ఓకేనా. చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసేయండి. ఇంతేనండి. చూడండి, ఇది వచ్చేసి రైట్ సైడ్. రాంగ్ సైడ్ గురించి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఉంటుందో. ఇదిగోండి, అస్సలు మనకు ఖర్చు అనేది కనపరాదు. ఓకేనా. చూసారు కదా. ట్రై చేస్తూ ఉండండి, మీకు తప్పకుండా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.